ఉదయం నుంచి కూడా చాలామంది పెద్దలు వివిధ రంగాల్లో విశేషమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు భూమి గురించి, మొక్క గురించి, మనిషి గురించి, జీవం గురించి, సృష్టి గురించి, ప్రతి సృష్టి గురించి అనేక అంశాలని ఉదయం నుంచి కూడా చర్చలోకి తీసుకొని వచ్చారు. చాలా విలువైనటువంటి సమాచారాన్ని రైతులుగా ఉన్నవారికి, అదేవిధంగా వ్యవసాయ శాస్త్రవేత్తలుగా ఉన్నవారికి, రేపటి నాడు వ్యవసాయదారులుగానో, వ్యవసాయ శాస్త్రవేత్తలుగానో, వ్యవసాయ అధికారులుగానో తయారవబోతున్నటువంటి విద్యార్థులకి అందరికీ కూడా పనికొచ్చే విధంగా చాలా అంశాలు వాళ్ళు బోధించడం, చెప్పటం, విశదీకరించడం జరిగింది. నేను ప్రధానంగా ఈ కిసాన్ మహోత్సవానికి సంబంధించి రాఘవరావు గారు ఆహ్వానించినప్పుడు, చర్చించినప్పుడు, గతంలో ఇది వాస్తవంగా ఇంతకన్నా ముందు ఒకసారి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఇలాంటి సెమినార్ ఒకటి జరిగి ఉండాల్సింది. అప్పుడు అది అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. తర్వాత మరి ఇక్కడ పెట్టానని చెప్పినప్పుడు కూడా చాలా సంతోషం వేసింది. రాఘవరావు గారు వ్యవసాయాన్ని బ్రతికించుకోవాలి అంటే ఇప్పుడు చచ్చిపోయిందనే అని డౌట్ ఉంటే చెప్తాను. దాన్ని బాగా బ్రతికించుకోవాలి, దాన్ని ముందుకు తీసుకుపోవాలి అనేటువంటి తపన పడేటువంటి వ్యక్తి. అందుకని తనకున్నటువంటి సమర్థతని, సామర్థ్యాన్ని, తెలివితేటల్ని, అవకాశాలను అన్నిటినీ కూడా తన వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాల కోసం వాడుకోవటం అనేది కాకుండా వ్యవసాయం వైపు, వ్యవసాయాన్ని అభివృద్ధి చేసే వైపు, రైతుని ఒక గొప్పగా, ఒక రాజుగా చూడాలి అనేటువంటి సంకల్పం ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చుకునే వైపు వారి యొక్క శక్తి సామర్థ్యాల మొత్తాన్ని కూడా వినియోగిస్తూ ఉండడం నేను చూశాను. అందుకనే ఒక రైతు పక్షపాతిగా, ఒక రైతుగా నేను కూడా వారితో అవకాశం ఉన్నప్పుడల్లా మాట్లాడటం, వారి దగ్గర వినటం, ప్రభుత్వంలో అవసరమైతే దాన్ని చర్చించటం, దానికి ఓ పరిష్కారాన్ని కనుక్కునే దానికోసం ఓ ప్రయత్నం చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ వచ్చింది. ఇది దీని నేపథ్యం. ఈ విషయంలోకి వస్తే ఈరోజు చాలా విషయాలు చర్చకొచ్చినాయి. టెక్నాలజీ వచ్చింది, విత్తనాలు వచ్చినాయి, నీరు వచ్చింది, భూమి వచ్చింది. ఇంకా కూడా ఏంటంటే నేను అనేది, మనం ఎన్ని చెప్తున్నా మీ అందరికీ కూడా తెలుసు. ఇందులో చాలామంది ఇప్పుడు ఇక్కడ ఉపన్యసించిన వాళ్ళల్లో చాలామంది నాకు తెలిసి వాళ్ళ ఊరి ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకొని వచ్చుంటారు. వీళ్ళల్లో ఎవరు కూడా నేను ఏ కార్పొరేటు కోళ్ల ఫారాల్లో నుంచి వచ్చారని నేను అనుకోవట్లా. గ్రామంలో ఉండేటువంటి గవర్నమెంట్ జడ్పీహెచ్ఎస్ స్కూల్లో నుంచి వచ్చారు. మనందరికీ తెలుసు, అంత స్పష్టంగా ఇంత ఖచ్చితత్వమైనటువంటి అవగాహన ఉన్నది అంటే మనకి మాతృభాషలో చిన్నప్పటి నుంచి కూడా అది వింటూ, చూస్తూ, అది మాట్లాడుతూ తిరిగి పెరిగితేనే ఆ అవగాహన, ఆ విచక్షణ వస్తుంది. వీళ్ళందరూ దాదాపు గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళే. కానీ మళ్ళీ ఇంకా కూడా ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకున్నారో అది రైతులందరికీ చేరే విధంగా మాతృభాషను ఉపయోగించి లేదా మాతృకంలో వాటిని అర్థమయ్యే విధంగా తీసుకెళ్ళి చెప్పడంలో, ఆ టెర్మినాలజీని ఉపయోగించడంలో, ఇప్పుడు మీరేదో చెప్పారు, అయ్యో మీరేదో పండితులు గొప్పవారు, మీరేదో చెప్పారు, మేమేదో విన్నాము, మీరు పిలిచారు కాబట్టి వచ్చాము అనే భావన రైతుకు ఉండకూడదు. ఇక్కడికి రైతు వచ్చినా రైతు తరఫున, రేపటి నాడు రైతు తరఫున మాట్లాడే పిల్లలకు కూడా నేను చెప్తున్నాను ఈ విషయం. మీరు కూడా, మీకు ఎంత ఇంగ్లీష్ అయినా రావచ్చు, ఎంత హిందీ అయినా రావచ్చు, ఎంత పాండిత్యమైనా మీకు ఉండొచ్చు. మీ పాండిత్యం ఎదుటివాడికి పనికిరానప్పుడు అది శుద్ధ దండగ. దానికే మేము చదువుకునేటప్పుడు మా మాస్టర్ గారు, మా పంతులు గారు, తెలుగు పంతులు గారు ఒక కథ చెప్పేవాడు. పులుపుల శివయ్య శాస్త్రి గారని తెలుగు పంతులు గారు. ఓ మహాపండితుడు పడవలో ప్రయాణం చేస్తూ ఏరు దాటేటప్పుడు మధ్యలో ఈ పంతులు గారు ఊరుకోడుగా, ఈ పండితుడు కాబట్టి ఈయన పాండిత్యాన్ని ప్రదర్శిస్తూ, ఏరా త్రాస్తుడా, భ్రష్టుడా ఏదో ఉంటుందిగా, అరే వీరిగా పుల్లిగా, నీకు పాండిత్యం తెలుసుట్రా, నీకు పలానా శాస్త్రం తెలుసురా అని ఈయన పాండిత్యం అడుగుతూ ఉన్నాడు.
అయ్యా బాబాయ్ నాకు అవన్నీ ఎట్లా తెలుస్తాయా, నేను ఏదో పడవ నడుపుకునేవాడిని, నాకేం తెలియదు. శుద్ధ దండగరా నీ జీవితం. ఫలానా శాస్త్రం తెలియకపోతే ఇందాక మన మిద్దె తోటల మీద పర్సంటేజ్ చెప్పినట్టు పావలా వేస్ట్ రా, 20%, 20% పోయి లేదు, ఇంకో 30% లేదు అని చెప్పుకుంటూ వచ్చి ఏదో సగం జీవితాన్ని ఆయనకి మిగిల్చారు. కాసేపటి తర్వాత నది వరద ప్రవాహం ఎక్కువైంది, వరద పొంగుతూ వచ్చింది, పడవ తిరగబడేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ అప్రాచ్యుడో త్రాసుడో అని సంబోధించబడినటువంటి ఈ ఎంకడో వీరడో ఉండి, పంతులు గారు మీకు ఈత వచ్చా అని అడిగాడు. నాకెందుకు వస్తుందిరా ఈత, నేను పాండిత్యం చదివేవాడిని. అయ్యా ఇప్పుడు ఇందాక నాకు ఆ ఫలానా పాండిత్యం తెలియకపోతే సగం జీవితం వ్యర్థం అన్నావు, ఈత రాకపోతే నీ పూర్తి జీవితం వ్యర్థం, ఇక నువ్వు పోయినట్టే, పడవ తిరగబడిపోతూ ఉంది, నువ్వు దేనికి పనికిరావు అంటాడు. అంటే మనకి తెలిసినటువంటి నాలెడ్జ్ కాదు సమాజానికి పనికొచ్చేది. వాడికి ఏం అవసరమో దాన్ని మనం ఇవ్వగలగాలి. వ్యవసాయంలో ఈ రోజుకి అనేక మంది ప్రశ్నలు లేవనెత్తుతూ ఉన్నారు, ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఉందా, వ్యవసాయం ఉందా? ఈ ప్రభుత్వాలు లేనప్పుడు, ఈ రాజులు రంగప్పలు లేనప్పుడు వ్యవసాయం ఉంది. నైలు నది నాగరికతలో, సింధు నది నాగరికతలో మనం వ్యవసాయాన్ని చూసాం, సంచార వ్యవసాయాన్ని చూసాం. ఈరోజు మొబైల్ వచ్చినాయి కదా, హైదరాబాద్ పోతూ ఉంటారు పిల్లలందరూ, దోశ గాడీలు రోడ్లంటే పెట్టి అమ్ముతూ ఉన్నారు, హోటల్లో పోయి రోడ్ల మీదకి దోశలు వచ్చినాయి. కానీ వ్యవసాయం ముందు సంచారంలో ఉంది. నీ సారవంతమైన భూములు, నీటి లభ్యత ఉన్నటువంటి భూములు, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి పోయి వ్యవసాయం చేసి, అక్కడ దానికి ఏదైనా కొరత వస్తే మరి వేరే చోట వ్యవసాయం చేసి, ఈ రోజుకి ఈ రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో ఏజెన్సీ ఏరియాల్లో పోడు వ్యవసాయం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి చెట్టు చామన కొట్టి గుట్ట సదును చేసి, ఈ కొండ గుట్ట సదునులు చేసి వ్యవసాయం చేస్తూ ఉంటారు. కొద్ది సంవత్సరాలు చేసుకున్న తర్వాత ఆ భూమి వదిలిపెట్టి వేరే చోటుకి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటారు. ఈ పోడు వ్యవసాయాలు ఇవన్నీ కూడా ప్రకృతి వ్యవసాయాలు. ఇవన్నీ ఈరోజు ప్రభుత్వాలు ఉన్నాయి, కానీ వ్యవసాయం ప్రారంభంలో ప్రభుత్వాలు లేవు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు లేవు, ప్రభుత్వ సహకారాలు లేవు, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు. కానీ ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వాలకు బాధ్యత ఉంటుంది. అన్ని వ్యవస్థల్ని, అన్ని రంగాల్ని కూడా చట్టసభల్లో చర్చించి, చట్టాలు రూపొందించి, ఆ చట్టాల ప్రకారం ఎవరికి ఏం ఇవ్వాలి, ఏం చేయాలి అనేటువంటి అంశాలని, ఏ విధంగా ఆయా సెక్టార్లను అభివృద్ధి పరచాలి అనేటువంటి అంశాన్ని ప్రభుత్వాలు బాధ్యత తీసుకుంటాయి.